నమస్కారం అండి. నా పేరు బి నాగేశ్వరరావు. నేను రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీని. కొద్ది రోజుల క్రితం అంటే కొద్ది నెలల క్రితం నేను దీనివల్ల సఫర్ అవుతున్నాను. షోల్డర్ పెయిన్ వల్ల పైకి లేపలేకపోయేవాడిని. సఫర్ అవుతున్న క్రమంలో ఎన్ని రోజులు మమ్మల్ని ఏదో నా చిట్కా వైద్యాలు వాడినా కూడా తగ్గకపోవడంతో నాకు ఆల్రెడీ దీని గురించి తెలుసు కాబట్టి నా స్నేహితుడు కూడా దీన్నే సజెస్ట్ చేశాడు. ఇక మేము డైరెక్ట్గా డాక్టర్ గారి దగ్గరికి రావటం. ఒక సైకిల్ అయిపోయిన తర్వాత చాలా ఫ్రీగా పైకి ఇట్లా చేయి లేపగలుగుతున్నాను. ఇంకా కొద్దిగా ఉండటం వల్ల డాక్టర్ గారు ఏం సజెస్ట్ చేశారంటే ఇంకొక సైకిల్ కూడా తీసుకోండి, చాలా బెటర్ అవుద్ది అన్నారు. ఇప్పుడు రెండో సైకిల్ నడుస్తూ ఉంది. ఐ ఫీల్ ఫార్ బెటర్ అనమాట. ఫార్ బెటర్. నాకు మన పనులు చేసుకోవటంలో కానీ నాకు నార్మల్ థింగ్స్లో ఏ ఇబ్బంది లేదు. అంతకుముందు కొద్దిగా ఫీల్ అయ్యేవాడిని, కొన్ని పనులు చేయాలన్నా కూడా బరువులు దగ్గర ఎత్తటం అటువంటి. ఇప్పుడైతే చాలా వరకు ఫ్రీగా అయిపోయింది నా చేయి వరకు. ఎవరికైనా ఇట్లా పెయిన్ రిలీఫ్, బ్యాక్ పెయిన్ కావచ్చు, ఇది కావాలంటే నేనైతే అక్యుపంక్చరే సజెస్ట్ చేస్తాను. నాగేశ్వరరావు గారు ఇప్పుడు సర్వైకల్ పెయిన్తో పాటు షోల్డర్లో చాలా విపరీతమైన పెయిన్ ఉంది తనకి. హెవీ బకెట్స్ వాటర్ చెట్లకు పోయడానికి చాలా డిస్టెన్స్ క్యారీ చేసి ఇక్కడ షోల్డర్లో చాలా గట్టి పుల్ అయింది తనకి. చాలా సివియర్ పెయిన్ వచ్చింది. అంటే ఫైబర్ స్ప్లిట్ అయినట్టుగా తనకి అంత సివియర్ పెయిన్ ఉండేది. సర్వైకల్ ముందు నుంచి ఉండేది తనకి. సర్వైకల్ పెయిన్తో పాటు ఈ షోల్డర్లో కూడా తనకి పెయిన్ రావడం స్టార్ట్ అవుతే ఇక్కడికి వచ్చినారు. సో అక్యుపంక్చర్లో వచ్చిన తర్వాత మేము చూసినప్పుడు, ఎగ్జామిన్ చేసినప్పుడు తనకి షోల్డర్లో ఇక్కడ మజిల్స్ అన్ని కూడా డిస్యూజ్ అట్రఫీ లాగా పూర్తిగా అక్కడ ఒక గ్యాప్ ఏర్పడి ఉంది. పూర్తిగా అక్కడ మజిల్స్లోకి అక్కడ ఆ టోన్ లేదు. మళ్ళీ తర్వాత అక్కడ లూజ్ అయిపోయింది. ఒక ఏరియా నర్వ్ అక్కడికి సప్లై చేసేది తగ్గిపోయింది అక్కడ. సో అది చూసిన తర్వాత మేము అక్కడ లోకల్ పాయింట్స్ పెట్టినాం. ఎక్కడైనా కానీ ఇప్పుడు చాలాసార్లు మనం బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీలో కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్ సివియర్గా నర్వ్ కంప్రెషన్లో కానీ, పర్టికులర్ నర్వ్ రూట్లో మనకి ఎనర్జీ అందక అక్కడ మనకి మజిల్ లాస్ కనిపిస్తూ ఉంటుంది. సో మజిల్ లాస్ని అక్యుపంక్చర్లో డెఫినెట్గా మనం టోనప్ చేయొచ్చు, మజిల్ని బిల్డ్ చేయొచ్చు, ఆ గ్యాప్ని కవర్ చేయొచ్చు. 10 పాయింట్స్ కాకుండా మజిల్ని బిల్డ్ చేయడానికి పాయింట్స్ తీసుకున్నాం. అక్కడ మజిల్లో గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడైతే లూజ్ ఉందో మజిల్, ఎక్కడైతే ఎనర్జీ అందక మనకి ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ మజిల్స్లో మేము మజిల్ ప్యారలల్గా నీడిల్స్ పెట్టి ట్రీట్ చేస్తాం. అది ఎలివేట్ అవుతుంది, టోనప్ అవుతుంది. అదే జరిగింది తనకి. ఇప్పుడు మజిల్ కంప్లీట్గా ఫ్రీ అయిపోయిన తర్వాత తనకి పెయిన్, మ్యాక్సిమం పెయిన్ తగ్గిపోయింది. సర్వైకల్ అంత సివియర్గా లేకుండా తనకి, బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ అటెండింగ్ టు సర్వైకల్ పెయిన్ ఆల్సో. సర్వైకల్ పెయిన్తో పాటు షోల్డర్ పెయిన్ చాలా సివియర్గా, స్కార్చింగ్ పెయిన్ ఉండేది. దానికి ఇట్లా ఒక డైరెక్షన్లో చేయి పెట్టినప్పుడు మజిల్ స్ప్లిట్ అయిపోయిన ఫీలింగ్ ఉండేది. అదంతా పోయింది. నౌ ఈజ్ ఏబుల్ టు పర్ఫార్మ్ హిస్ యాక్టివిటీస్ నార్మల్లీ. సెకండ్ కోర్స్ కూడా తను వస్తున్నాడు. మ్యాక్సిమంగా తగ్గిపోయింది ఫస్ట్ కోర్సు. సెకండ్ కోర్స్లో కూడా తనకి చాలా మటుకు బెనిఫిట్ వచ్చేసింది. ఈజ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ కోర్స్ అయిపోగానే యాక్చువల్లీ మాకు స్వీట్ తెచ్చేయండి. సో ఈజ్ దట్ హ్యాపీ. అంటే మంచి రిజల్ట్స్ మనం అక్యుపంక్చర్లో ఇవ్వగలుగుతాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అనేది ఒకసారి మనం క్లినికలీ టెస్ట్ చేసుకోవాలి, క్లినికలీ చూసుకోవాలి. పేషెంట్ దేనివల్ల ఇబ్బంది పడుతున్నాడు, దాన్ని మనం అటెండ్ చేయగలగాల. సో ఈచ్ పేషెంట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈచ్ పేషెంట్లో కొన్ని చేంజెస్ ఉంటాయి. వాటిని మనం గుర్తించి మనం ట్రీట్ చేసుకోగలిగితే అక్యుపంక్చర్లో వండర్స్ క్రియేట్ చేయొచ్చు. అడిషనల్గా ఈ పేషెంట్ దేనివల్ల బాధపడుతున్నాడు, సర్వైకల్ కంటే కూడా తనకి ఆ మజిల్స్ పట్టులేక మజిల్స్ పూర్తిగా డిస్యూజ్ అయిపోయినాయి కంప్లీట్గా. రూట్ నుంచి వచ్చే మజిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫెటీగ్ అయిపోయినాయి కంప్లీట్గా. సో ఆ గ్యాప్ని మనం ఫైండ్ అవుట్ చేసినాం, క్లినికల్ చూసుకోగలిగినాం కనుక మనం అంత చక్కటి రిజల్ట్స్ ఇచ్చినాము. ఫిజియోథెరపీ ఎంతసేపు షోల్డర్కి కానీ, మళ్ళీ తర్వాత సర్వైకల్ చేసేవాళ్ళు కానీ, మధ్యలో ఉన్న మజిల్ ఫైబర్స్ని ఎవరు గమనించే వాళ్ళు కాకపోవచ్చు. చెప్పుకోవడానికి లేదు కదా ఆయనకు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. ఆయనకు నొప్పి ఉందనే చెప్తాడు కానీ ఎక్కడ ప్రాబ్లం ఉందనేది ఆయన అంత క్లారిటీగా చెప్పలేరు. క్లినికల్గా డాక్టర్స్ మనం వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ హ్యాపెన్ ఇన్ హిస్ బాడీ అనేది మనం చూసుకొని మనం ట్రీట్ చేస్తున్నాం కనుక తనకు చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలిగినాం.